అరే అమ్మవారు నువ్వేనా ఆది శక్తి నువ్వేనా అమ్మవారు రావమ్మ ఆది శక్తి దుర్గమ్మ. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. సో నిన్న మొన్న చూసాం కదా, 2 days హైదరాబాద్ అయితే స్పెండ్ చేసాము. ఇది 3rd day. 3వ రోజు వచ్చేసి ఇక్కడ బోనాలు జరుగుతున్నది. మా అత్తగారి ఊళ్ళో బోనాల కోసం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మా హోటల్ నుంచి మా అత్తగారింటికి అరౌండ్ ఒక 2 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి వాళ్ళ టెంపుల్ ఉన్నది అక్కడ లోకల్లో. ఆ టెంపుల్లో వాళ్ళు బోనాలు చేసుకుంటారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ హోటల్లో ఫ్రెష్ అయిపోయినాము. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోయి బోనాల్లో మామూలు జాతర ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే ఈరోజు ఎంజాయ్ చేద్దాం. షన్వి ఈరోజు కొత్త డ్రెస్ వేసిందని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నది. షన్వికి ఏంటంటే అది బుట్టలాగా వస్తుంది కదా తిరిగినప్పుడు, అది చాలా ఇష్టం అనమాట. అలాంటి డ్రెస్సులు డైలీ ఏమైనా అడుగుతుంది. ఇంతకుముందు నాకు అంత పెద్ద నచ్చేది కాదు, కానీ ఇప్పుడైతే ఎక్కువ తెస్తున్నాను. సో ఇప్పుడు బోనాలకు వచ్చేస్తే ఇది బోనాల టెంపుల్. ఇక్కడ బాగా డెకరేట్ చేసినారనమాట వాళ్ళ లోకల్లో ఉండే ఏరియాలో. ఇవన్నీ మేకపోతులు, డ్రమ్స్ వీళ్ళు మొత్తం రెడీ చేసుకొని సెట్ మొత్తం రెడీగా ఉన్నది. ఇంటి దగ్గర వచ్చేసి వీళ్ళు పొంగల్ పెట్టుకుంటారు. పొంగల్ పెట్టుకొని ఇది బోనాల కొండ అనమాట. ఈ బోనాల పైన ఒత్తుంటుంది, అది ఆరిపోకుండా యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలి. ఈ పొంగల్ పెట్టారు కదా, ఈ పొంగల్ తీసుకెళ్ళి ఆ కొండలో పెడతారనమాట. సో ఈ ఒత్తి ఆరిపోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజు నైట్ నుంచి ఆయిల్లో బాగా నానబెడతారు. అప్పుడు ఏంటంటే వెలిగించినప్పుడు ఆరిపోకుండా ఉంటుంది. మనకంతా రెడీ అయిపోయిన తర్వాత ఎవరైతే లేడీస్ ఎత్తుకుంటారు కదా, మామూలుగా లేడీస్ ఎత్తుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్స్ వచ్చేసి దాన్ని తీసుకెళ్ళేసి నెత్తి మీద పెట్టాలంట. సో నేనైతే ఫస్ట్ టైం యాక్చువల్గా ఇలా పెట్టడం, కానీ చాలా బాగుండిందంట ఎక్స్పీరియన్స్ మాత్రం. మొత్తం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి ప్రశాంతి వాళ్ళ మమ్మీకి అమ్మవారు వస్తుందంట ఒంట్లోకి. ఆమెకి బోనాలు ఎత్తుకున్నా వస్తుంది, ఎత్తుకోపోయినా కూడా వస్తున్నది. అమ్మవారు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఆశీర్వదించడం కానీ, అక్కడ లేకపోతే ఏమైనా కోరికలు ఉన్నా కానీ అక్కడ ఆమె రూపంలో చెప్తాదంట. అక్కడ కూడా జనాలు కూడా నమ్ముతారు అది. సో ఎందుకంటే వాళ్ళు అక్కడ అదే ఏరియాలో 32 years నుంచి ఉన్నారనమాట. సో జనాలందరూ అప్పటి నుంచి వస్తూ ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా గట్టిగా నమ్ముతారు దాన్ని. అంతేకాకుండా ప్రతి ఇయరు వాళ్ళు ఒక మేకను కానీ పొట్టేళ్ళని కానీ అమ్మవారికి బలిస్తారు. వచ్చిన తర్వాత జనాలు వస్తారు కదా, బంధువులు వస్తారు కదా, సో దాన్ని కోసేసిన తర్వాత బంధువులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అలా చేస్తారనమాట. సో అలా ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనాలు వస్తుంది. కొంతమంది ఏంటంటే బోనాలు తేని వాళ్ళు ఏంటంటే అమ్మవారికి పూలదండ ఇట్టని తీసుకొచ్చేస్తారనమాట గుడి దగ్గరికి. గుడి దగ్గర హంగామా మామూలుగా ఉండదు ఇంకైతే. అమ్మవారికి పొట్టేళ్ళు మేకలు బలిచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక దగ్గర తీసుకెళ్ళేసి వాటిని కట్ చేస్తారనమాట. ఎవరిది వాళ్ళు కట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో ఇదేంటంటే ఒకటే ప్లేస్లో చేస్తారు. చుట్టుపక్కల ఉంటారు కదా, కట్ చేసిన వాళ్ళందరూ వచ్చేసి ఒకటే ప్లేస్, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది, ఖాళీ ప్లేస్లో కట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడే బోనం అయితే అమ్మవారికి సమర్పించేసి వచ్చేసాము. సో చాలా ఇయర్స్ తర్వాత ఎత్తుకునేసరికి చాలా చేతుల నొప్పులు వస్తున్నాయి. బట్ ఎత్తుకుంటే చాలా మంచిది, ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుతాయి అన్న నమ్మకం అనమాట అందరికీ. సో యాక్చువల్గా మా అమ్మకి కూడా దేవుడు వచ్చింది. అమ్మవారు వచ్చేసరికి చాలా భయం వేసింది. మా అమ్మకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తుంది. యాక్చువల్గా ఏమైందంటే ఒకసారి అమ్మ ఇంకా నేను ఇదే లాస్ట్ ఇయర్ ఇంకా నేను చేయలేనమ్మా, నేను మా హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా అనుకునింది మనసులో. అనుకునేసరికి నువ్వు నాకు చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు అని అప్పటి నుంచి
ఒక 4-5 ఇయర్స్ నుంచి మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట అమ్మవారు. సో ఈ ఇయర్ కూడా అలాగే వచ్చింది. కానీ ఎందుకో మేము చాలా ఎమోషన్ అయిపోయాము ఈ ఇయర్. మా అమ్మకి అమ్మవారు వచ్చినప్పుడు చాలా యాపాకు తినేసింది, నిమ్మకాయలన్నీ నమిలేసింది. సో తను లోపల అమ్మవారు ఏవైతే చెప్తుందో తనన్నీ బయటకు చెప్తూ గట్టిగా అరుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. అయ్యో మా అమ్మకి ఎందుకు ఇలా అవుతుంది. అందరూ ఏమంటారంటే అమ్మవారు మంచిది అని అంటారు, కానీ తనెంత స్ట్రెయిన్ అవుతుందో మాకు తెలుస్తుంది కదా. సో చాలా ఏడుపు వచ్చింది. నేను బోనం ఎత్తుకొని ఏడుస్తుంటే అందరూ ఏమనుకున్నారంటే నేను ఎత్తుకోలేదు, పెయిన్ వస్తుందేమో అందుకే ఏడుస్తున్నాను అనుకున్నారు. కాకపోతే ఆ అమ్మ అలా అరుస్తునేసరికి నాకు చాలా బాధ అనిపించింది. లిటరల్ గా నేను మా అన్న అయితే ఏడ్చేసాము కూడా. మేమైతే అమ్మవారికి ఒక పొట్టేలు సమర్పించాం అనమాట. సో అమ్మవారికి పొంగల్ అయితే నైవేద్యం పెట్టేశాము. నెక్స్ట్ మన నైవేద్యం అనమాట. అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇప్పుడే అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సో నేను జస్ట్ ఫ్రెష్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి వంటలు చూద్దాం. మాది వచ్చేసి మార్నింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో కూడా కొన్ని దిక్కలు జరుగుతాయి. ఈవినింగ్ టైంలో ఇలా అమ్మవారిలాగా డెకరేట్ చేసుకొని చాలా బాగా చేస్తారు వేరే ఏరియాస్లో కూడా. ఇది చౌరస్తా దగ్గర, మూసపేట చౌరస్తా దగ్గర జరిగింది ఇది. అంతేకాకుండా నైట్ టైంలో ఈ కొజ్జేవాళ్ళు ఉంటారు కదా గేసు, వాళ్ళు కూడా చేస్తారనమాట. వాళ్ళు ఇంకా చాలా బాగా చేస్తారు మనకంటే. వాళ్ళు డ్యాన్సులు, డ్రమ్స్ మామూలుగా ఉండదు వాళ్ళదైతే. మనకంటే వాళ్ళు యాక్చువల్గా ఈ బోనాలు స్పెషల్గా స్టార్ట్ చేసేదే వాళ్ళంట. వాళ్ళు దీంట్లో చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట బోనాలు ఎత్తడంలో. సో ఇది వీళ్ళు ఇంకా చాలా బాగుంటుంది. కుదిరితే మీకు ఇది చూడండి, గోల్కొండ దగ్గర ఉంటుంది చేస్తారు. అది అక్కడ చాలా బాగా చేస్తారు అనమాట. టూ డేస్ కంటిన్యూస్గా మటన్ తిన్నాము, ఎక్కువైపోయింది అనమాట. దాన్ని అన్నీ ఇలా ఎండబెడతారు కదా, ఎండబెట్టేసి దాన్ని చీకులాగా చేస్తారు. అవి స్టోర్ అవుతాయి అనమాట ఎక్కువ రోజులకి, అందువల్ల పెడతారనమాట. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.